సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. చక్కగా రెడీ అయ్యి వచ్చేసా. ఈ రోజు ఈవెంట్ ఎక్కడ? సంక్రాంతి పండగ ఇక్కడ సిటీలో జరుపుకోవడం కంటే పల్లెటూరులో వేరే లెవెల్లో జరుపుకుంటారు మేడం. అది ఏమంటారు? భోగి మేళ చాలా బాగుంటది కదా అక్కడ. అది భోగి మేళం కాదు, భోగి మంటలు. అవునవును, పొద్దున్న లేవగానే ఇంటి బయట బొగ్గులు వేస్తారు. అమ్మా అది బొగ్గులు కదమ్మా, ముగ్గులు ముగ్గులు. ఆ ముగ్గుల మధ్యలో దద్దమ్మ వేస్తారు. దద్దమ్మలందరూ మా ఊర్లో ఉన్నారు, చూపిస్తాను. ఇది గొబ్బెమ్మ. అవును మేడం, ఊరిలో కకృతి కూడా చాలా బాగుంటది కదా. అది కకృతి కదమ్మా, ప్రకృతి ప్రకృతి. వామ్మో, మీ తెలుగుకి నేను తెలుగు మర్చిపోయేలా ఉన్నాను. వద్దొద్దు, ఇక్కడ కాదు, మన ఊర్లోకి వెళ్ళి సంక్రాంతి గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకే? నో ప్రకృతి, ఓన్లీ ప్రకృతి. మేడం ఒకసారి రండి. చిన్న సిగరెట్ కాల్స్తేనే ఇంత పొగ వస్తుంది. ఎవరో ఎక్కడో చుట్ట కాల్స్తున్నాడు, అందుకే కదా ఇంత పొగ వస్తుంది. ఇది మంచి పొగ. పల్లెటూరు అంటే ఇలాగే ఉంటుంది, నేను చెప్పాను కదా. మా ఊరి ప్రెసిడెంట్ గారు ఏంటి అలా పడుకొని ఉన్నారు? వాళ్ళు లేపండి. లేగయ్యా. హాయ్ అమ్మా రష్మి, మళ్ళీ కల్లోకి వచ్చావా? లేగండి. ఏ రష్మి, ఇందాకే కల్లోకి వచ్చావు, మళ్ళీ ఊరుగా ఊరుగా. లేవండి లేవండి పైకి. ఏంట్రా రష్మి గారు టీవీలో ఉండాల్సిన బయటకు వచ్చారన్నా. యాక్చువల్ గా బయటే ఉండాలిరా, బయటకి టీవీలో ఉంటున్నారు. పడుకో. ఏమండి, మీరు ఒక ఊరికి ప్రెసిడెంట్, అసలు సంక్రాంతి పండగ ఈ రోజు భోగి, భోగి మంటలు ఎక్కడ, సంక్రాంతి వాతావరణం ఎక్కడ, మీరేంటండి ఇలా పడుకొని ఉన్నారు? అంటే రాత్రి కాంతం వాళ్ళది, అందుకే నేను దొడు తెచ్చుకున్నా. ఏదో చెయ్యేస్తే ప్రేమగా వేస్తారు అనుకున్నా. దాని గురించా అబ్బా ఆపండి మీ గోల. అసలు సంక్రాంతి వాతావరణం ఎక్కడండి? ఏముంటదంటే పండగ అంటే 2 పెగ్గులేసి పడుకోవడం తప్ప ఏముంటది? నేను చెప్పాను కదా మేడం, పొద్దున లేగానే పెగేస్తారు అని. ఏంటండి ఇది? పెగ్గులు కాదు, బొగ్గులు కాదు, భోగి మంటలు ఎక్కడ, సంక్రాంతి ఎక్కడ, అసలు ఏంటండి ఇది? ఈ సంవత్సరం భోగి ఎలా జరుపుకోవాలి, సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని అది నేను ఈ సంవత్సరం చూపిస్తాను. చూపిస్తారా? ఎస్. పండుగ రోజు కొత్త బట్టలు ఎక్కడికి వెళ్తున్నారా? చెరువు గట్టికి. ఈ డ్రెస్ వేసుకున్నారేంట్రా? పండగ కొంచెం రిచ్గా వెళ్దామని. మన ఊరికి ఎవరు వచ్చారు చూడండి. అమ్మో, అర్జెంట్. వెళ్ళండి. ఏంట్రా? మన ఊరికి సెలబ్రిటీలు వచ్చారా? ఎందులో చేస్తారు? హలో ఎవ్రీబడీ, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అర్జెంట్ మేము వెళ్ళేసొస్తాం. ఫస్ట్ టైం వచ్చారు, ఫోటో తీసుకొని నించోండి. ఫోటోనా? అర్జెంట్ అన్న నాకు అసలే. సెలబ్రిటీలు నించోండి. హలో నమస్కారం. నమస్తే, కొంచెం మమ్మల్ని కదిలేయకండి, ఫోటోలు తీసుకోండి. కొంచెం నవ్వండి రా. ఈ టైంలో నవ్వు ఎలా అవుతుందయ్యా? థ్యాంక్స్ అబ్బా. మళ్ళీ వంకాడు. మన ఊరు అమ్మాయిరా ఇంద్రజా గారు. మన ఊరు అమ్మాయ? పెద్ద యాంకర్ అయ్యారు. జడ్జి కదా. అరే అవన్నీ మీకు తెలీదు. నేను ఈ ఊర్లో ఉన్నప్పుడు మీరంతా ఇంకా పుట్టనే లేదు, అందుకే మీకు తెలియలేదు. ఇప్పుడు మేమిద్దరం ఇక్కడ ఎందుకు వచ్చామంటే సంక్రాంతి పండగ ఈ ఊర్లోనే ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకోపోతున్నాం కాబట్టి భోగి మంటలు, సంక్రాంతి, కనుమ అంతా చేసుకుని మేము వెళ్తాం. మీరు కొత్త బట్టలు వేసుకొచ్చేయండి. ఎందుకు? పాడైపోయి మీరే కాదు, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని రండి. తీసుకొస్తానండి. ఈ సంవత్సరం మనం గ్రాండ్ గా సంక్రాంతి పండుగలు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం.
రాదు చెప్పరా గుర్తుపట్టినావా ఎవర్రా లక్ష్మి లక్ష్మి కాదురా రష్మి హెడ్పండ్ గారు మీరా మన సర్పంచ్ గారు రా అరే అర్జున్ ఇంద్రజ గారు తెలుసా నీకు మేడం గారు టీవీలో చేస్తారు ఆవిడ జడ్జిమెంట్ ఎలా ఉంటది బాగుంటది అయినా పండగ రేపు కదా ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు పండగ మొదలవడమే భోగితో. భోగి పండగ కంటూ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి పొద్దున్నే తీసుకొచ్చి మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తగలబెట్టడం, ఊర్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి భోగి పళ్ళు పోయడం, దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అలాంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ స్టార్ట్ చేయాలి మనం. అయితే ఇప్పుడు మీరు చేయవలసిన పండగ ఇదే చేస్తున్నారు అంతే కదా? అవును. అరే మొత్తం ఊళ్ళో పిలిచేసే ఫస్ట్ చెప్తాను. పులయ్య ఎల్లయ్య అమ్మ సుబ్బమ్మ రత్తమ్మ ఎంకమ్మ అందరు రావాలి, జాతర అవుతుంది జాతర. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. అబ్బా అందరూ వచ్చేసారు. ఊరంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే ఊరు. అందరు ఇక్కడ కలిసి ఉన్నాం కాబట్టి మా ఈటీవీ ప్రేక్షకులందరికీ విషయం చెప్దామా? ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. మేడం మీరు చెప్పినట్లే మొత్తం అందరిని పిలిచాను, కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఏ రాంప్రసాద్ ఆగు. మన ఇంద్రజ గారు వచ్చారు కదా, నేను ఇప్పుడు ఫోటో తీసుకొని వెంటనే ఇన్స్టాలో పెట్టేసి కింద ఏమని పెడతానో తెలుసా? తెలుసు, ఇంద్రజమ్మతో దిష్టి బొమ్మ అని పెడతావు. అంత లేదు, నాకు చదువు రాదనుకుంటున్నావా ఏంటి? నేను కూడా చాలా చదువుకున్నా. హ్యాపీ పొంగల్ రా. అయ్యే రోజు నేను పొంగల్ చేయలేదు. ఇంకో ఇలా చదువుకుంది. రాంప్రసాద్ చెప్పరా. అక్కడ మంటుంది కదా, ఏం చేయాలి? దాంట్లో దూకి. శ్రీవాణి గారు ఉదయం మీ ఇంటి ముందు చూశాను, ముగ్గేశారు, గొబ్బం పెట్టారు, మధ్యలో రేగిపళ్ళు కూడా పెట్టారు. అవునా, మధ్యలో రేగిపండు లేదేంటి? అది ఆకలేసి మా ఆయన తినేసాడు. ఇంకా నేను గొబ్బం జాగ్రత్త చూసుకోండి, లేదంటే మీకోసమే జాగ్రత్తగా ఉంచాడు. అది కలిసి తినేద్దాం అందరం. నువ్వు రాజ్, ఇది గోల్డ్, ఇది గోల్డ్, నా చీర కూడా గోల్డ్. కట్టుకున్నది ఓల్డ్ అయినప్పుడు గోల్డ్ అయినా అది రోల్డ్ లేరా? చెప్పరా. శిరీష గారికి గనక పెళ్లి అయ్యకపోయి ఉంటే. ఏ బాబు ఏ పక్కకి తీసుకెళ్ళి ఆడుకోపో. ఓకే ప్రెసిడెంట్ గారు, మన ఊరు వాళ్ళందరూ వచ్చారు. భోగి సెలబ్రేషన్స్ ఎలా ఉండాలో మనం మిగతా ఊర్లకి చూపించే అంత ఘనంగా ఉండాలి. అవును, ముందు మన పండగ స్టార్ట్ చేయాలంటే రేగిపళ్ళు ఎక్కడ? అమ్మ రేగిపళ్ళే. యు నాటి, యు చేంజ్ యువర్ మాడ్యులేషన్. మేడం వచ్చే రేగిపళ్ళు వస్తాయి మేడం, మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే మేడం మిగతా మనం చూసుకుంటాం అంతా. ఓకే రష్మి, అక్కడ నుంచి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను, మీరు ఎలా చెప్తారో అలానే ఇక్కడ మొత్తం సెట్ చేసి పెడతాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సరేగానే మొత్తం బుట్ట మేము కొంటున్నాం మొత్తం. రామ్ ప్రసాద్ గారు బేరాలాడతారేంటి? మొత్తం రేగిపళ్ళు కొనండి, పిల్లలు వెయిటింగ్ అక్కడ. సరే రేగిపళ్ళు అయితే కొనేసారు, మరి కార్యక్రమం స్టార్ట్ చేయండి. చేసేద్దాం మేడం. సో ఇంద్రజ గారు మీరు చెప్పండి, ఎలాగా ప్రొసీజర్ ఏంటి ఫాలో చేయాలనేది. ముందు వాళ్ళ పిల్లల్ని తీసుకుని తల్లిలు అక్కడికి వస్తే మనం భోగి పళ్ళు పోయడం మొదలు పెడదాం. రండి పిల్లలు తల్లిలు ప్లీజ్ కమ్. చిన్న పిల్లలు అందరు ఇక్కడ వచ్చేసారు, క్యూట్ గా కూర్చున్నారు. రామ్ ప్రసాద్ గారు, ప్రెసిడెంట్ గారు, మీరు అక్కడ ఏంటి కూర్చున్నారు? రండి. అదే ఎందుకు ఈ ప్రాసెస్ ఏంటో ఎలా చేస్తానో తెలియదు, అందుకే అడుగుతున్నాను మేడం. ఏం లేదండి, ముందు ఒక పళ్ళెం తెచ్చుకోండి, అందులో రేగి పళ్ళు, చెరుకు ముక్కలు, తర్వాత చామంతి పువ్వు లేదా రోజా పువ్వు రెమ్మలు ఇవన్నీ పెట్టి ఆ పళ్ళెం తీసుకురండి ముందు. ఆ తర్వాత ఏం చేయాలి నేను చెప్తాను. ప్రెసిడెంట్ గారు ఏంటి ఎలా నుంచున్నారు? మేడం గారు చెప్పిన సామాగ్రిని రెడీ చేయించండి. అవన్నీ రెడీ చేస్తున్నారు, రెడీ అవుతున్నారు. భోగి పళ్ళు పోయడానికని రేక్కాయలు పెట్టాను, ఏమవి? అవి కింద పడేస్తే కింద పడతాయని చెప్పి నా పొట్లు వేసుకున్నది. శనగలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ కనీసం. అవి నేనేస్తానండి. సర్లే కానీ పిడికలు తీసుకొచ్చారా? పిడికలా? ఒక్క నిమిషం చూసుకో ఒకసారి. అవునా, భోగి పళ్ళు ఎందుకు పోస్తారు నాన్న? అంటే పనసకాయలు పన్ను పోస్తే దెబ్బలు తోలుతాయి కదా నాన్న. డైలాగ్ చెప్తాను, చెప్తావా? మా మమ్మీకి ఎవరు లేరనుకున్నారా? మా మమ్మీకి నేనున్నా. నేను కూడా ఉన్నాను రా. ఇది మళ్ళీ రిపీట్ అయితే ఎక్కడ దొరికితే అక్కడ తంతా. ఎవరు నేనున్నా అన్నారో వాళ్ళందరికి
బుజ్జి పండగ కదా మా తమ్ముడు వస్తున్నాడు. రమ్మని చెప్పండి. మా అమ్మ నాన్న కూడా సూపర్ వస్తున్నారు. రమ్మను. మర్చిపోయా, మా పిన్ని బాబాయ్ కూడా వస్తున్నారు. వాళ్ళ పిన్ని బాబాయ్ కూడా వస్తున్నారు. మా తమ్ముడు రావట్లేదు. గుడ్ బాయ్. ఏమండి పండక్కి నేను ఊరెళ్తున్నాను కదా, సూపర్. నువ్వు ఒక్కడే పని చేసుకుని ఇబ్బంది అవుతుందేమో, పని మనిషిని పెట్టెళ్తాను. పెట్టు బుజ్జి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఒక్కరింటి పని చేసుకుని చాలా కష్టం. సరే మరి ఇంకెందుకు ఆలస్యం, మన సుబ్బయ్యని పిలిచేస్తా. హలో సుబ్బయ్య? అవును. పని మనిషి అన్నావు. నీ సంగతి తెలిసిన తర్వాత పని మనిషిని ఎలా పెడతాను, అందుకే సుబ్బయ్యని పెడుతున్నాను. నాన్న ఆ ఎదురు సందులో ఒకడు నన్ను అదోలా చూస్తున్నా అన్న, వాడి కాళ్ళు చేతులు ఇరగొడదాం. మీ ఆయన కాళ్ళు చేతులు లేకపోతే బాగోడేమో. మధ్యలో ఆయన ఎందుకు బాగోడు? మిమ్మల్ని మీ ఆయన తప్ప ఎవరు చూస్తే చెప్పండి. నాన్న నీకు భోగి పళ్ళు పోస్తాను, నీ జీవితం 6 కాయలు 3 పువ్వులాగా వెలిగిపోతుంది. నువ్వు చిన్నప్పుడు ఎప్పుడైనా నేర్చుకున్నావా మమ్మీ? నేను ప్రతి సంవత్సరం భోగి పళ్ళు పోసుకున్నాను నాన్న. మరి నీ జీవితం ఎందుకు వెలగట్లే? నాకు కూడా పెళ్ళయి ఒక బాబు ఉంటే నేను భోగిపల్లి పోసేమంటారా? అరే అయ్యగారు నాకు కొడుకేనా పనుడు నువ్వేరా? నువ్వే నా కొడుకురా. నీకు రేగుపల్లి పోస్తాను ఈరోజు. రాత్రి మందు పోయమంటే పోయావు కానీ రేగుపల్లి పోతావా నాన్న? నువ్వే నా కొడుకు ఓకేనా ఈ రోజుకి? నాన్న నేను నీ కొడుకునైతే ఓకే, మరి అమ్మేది? ఇప్పుడు నీకు అమ్మ అంటే ఇందాక రేగుపల్లి అమ్ముకుంది కదా, అదే కరెక్ట్ నీకు అమ్మలాగా. క్యారెక్టర్ అంటే చాలు తొండపోతా ఊడ్చుకుంటూ వస్తావు. ఎవరా నీ కొడుకు? ఆ స్పీడ్ తో గుద్దితే ఇక్కడ వెళ్ళి సోఫాలో కూర్చో. అరే ఇది KGF 3 లా ఉంది. రేగిపల్ 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 రేగిపల్. సరే సర్లేరా, ఈ రోజు మీ అమ్మ అనుకో. అక్కడ ఉండు. ఏమయ్యా రాంప్రసాద్, భోగి పళ్ళు వేస్తున్నారంట, నా కొడుకుని పిలవాలని తెలీదా? మీరు అడగరేంటండి? ఒక నిమిషం, వీడు మీ కొడుకే అండి. కన్ఫర్మ్ చెప్తే నేను వాళ్ళ కాడికి వెళ్తాను. అది నేను ఇస్తా కన్ఫర్మేషన్. ఒక్కసారి ఇద్దరు వెనక్కి తిరగండి. నీ కొడుకే. బాబు మీ కొడుకులు అయిపోతే నేను నాకు ఒక కొడుకు ఉన్నాడు. వాళ్ళ అమ్మేది అదిగో. ఏరా మీ కొడుకుని తీసుకొచ్చా? రేగుపల్లేది తీ లోపలి తీ, బయట తీ. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? కానివ్వండి. రెడీ ప్లేట్లో పట్టండి వెళ్ళి. ఇంద్రజ గారు ఇటువైపు మన రోహిణి గారు సామగ్రిలు మొత్తం తినేసే ముందు మీరు కొంచెం వచ్చి అసలు ఈ ప్రాసెస్ ఏంటో చూపిస్తారా? తప్పకుండా. ఈ భోగి పళ్ళు పోయడం అన్నది దృష్టి తీయడం అన్నమాట. వాళ్లకున్న దృష్టి అంతా పోయి నిండు 100 ఏళ్ళు ఆయుషుతో వాళ్ళు బ్రతుకుతారని సంప్రదాయం. బా ఎంత చక్కగా, ఎంత అందంగా, ఎంత క్యూట్ గా, ఎంత స్వీట్ గా మొత్తం ప్రాసెస్ జరిగింది. భోగి పళ్ళు బాగా పోసారు. ప్రశాంత్ గారు మొత్తం సాంప్రదాయం ప్రకారంగా జరిగింది కదా, మీరు హ్యాపీయా? యాక్చువల్ నేను కూడా ఫస్ట్ టైం ఎంతగా చేస్తాను నాకు కూడా తెలియదు. ఒక మేడం వచ్చి చెప్పడం వల్ల మాకు తెలిసింది. సో మా ఇంద్రజ గారికి ఒక ఓ వేసుకోండి. అందరికి దిష్టి తీశారు, నాకు కూడా తీయండమ్మా. వాడే దిష్టి చుక్కలా ఉంటాడు, వాడికి దిష్టి ఎక్కడ తగిలింది? కాకి అయినా తల్లికి వద్దు. అమ్మా నువ్వు జిగిడు కాకిని మర్చిపోయావా? అమ్మా ఎప్పటికీ మర్చిపోనురా. నువ్వు కూడా ఇవ్వు, నీకు కూడా తీసేస్తాను. కానీ వాడి నెత్తి మీద ఉండవమ్మా, జారి వచ్చేస్తూ ఉంటుంది. నీకు దిష్టి తగల ముందు కెరియర్ ఉండాలి కదా రాపో. అమ్మా ఓయ్ అమ్మా, బాగా చేస్తాం, ఒట్టిగా బాగా చేస్తాం, సీరియస్. నరేష్ కి దృష్టి తీయాలనగానే చందమామ వెళ్ళిపోయి ఇరుగు దృష్టి పొరుగు దృష్టి
దిష్టంతా పోవాలి. సంక్రాంతి పండగ కదా, పందాలేం లేవా? అంటే కోడి పందాలు ఉన్నాయి. అంటే మా వాళ్ళే కోడి గెటప్లు వేసుకొచ్చి కోడి పందాలు ఆడి చూపిస్తారు మీకు సరదాగా. సరే. పోయిన సంవత్సరం ఓడిపోయారు, మళ్ళీ 3 గోళ్ళు వేసుకుని వచ్చారా? పోయిన సంవత్సరం ఓడిపోలేదురా, మేము పార్టిసిపేట్ చేయలేదు. మరి ఓడిపోయారని చెప్పాను. ఓడిపోతామని పార్టిసిపేట్ చేయలేదు. దమ్ముంటే ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలి. దమ్ము లేదురా. దమ్ము లేదా? Yes. మా కోళ్ళని ఎక్కడి నుంచి తెప్పించామో తెలుసా? ఎక్కడి నుంచి? కింద నుండి. మా దగ్గర నుంచి చెప్పింది తెలుసా? ఎక్కడి నుంచి? కింద నుంచే. ఈ కోడి మామూలు కోడి కాదు, జీడిపప్పు పకోడీ పెట్టి పెంచాం. అది కోడి పందారా? అదే మీది వెజ్, మా నాన్ వెజ్. డైరెక్ట్ చికెన్ తినేస్తుంది మా కోడి అయితే. చికెన్ తినేస్తుందా? బాబు ఇంకోటి తెలుసా? ఏంటి? మా కోడి క్రాస్ బీడ్. మాది క్రాస్ రోడ్స్. అక్కడ దొరికింది మాకు కోడి. అసలు ఇది మామూలు కోడి కాదు, బంగారు కోడి పెట్ట. ఆ పాట విన్నారా? విన్నాం. ఆ పాటలో కోడి ఇదే. కోసి బారు చెప్తారు. మీ కోడి అంటే ఎలా ఉంది? ప్రెగ్నెన్సీ. ఎవరు చేశారు? నువ్వా? మా కోడికి ఇప్పుడు 5వ నెల. మా కోడి యాక్చువల్ గుడ్లో ఉండాలి, ఫాస్ట్ డెలివరీ 2 నెలల ముందే పుట్టేసింది. మా కోడి గురించి నీకు తెలియదు. మా కోడికి ఫోన్ పే, గూగుల్ పేలు కూడా ఉంటాయి తెలుసా? ఎలాగా? అదే ఫోన్ లో QR కోడ్ ఉంటది కదా, ఆ కోడి ఇదే. అరే మా కోడికి బ్యాంక్ ఉంది తెలుసా? ఏం బ్యాంక్? బ్యాంకాక్. బ్యాంకాకా? ఒక నిమిషం. చూసుకోవాలి కదా, ఎప్పుడు పడితే అప్పుడు. మీ కోడి నెలకి ఎన్ని గుడ్లు పెడుతుంది? మా కోడి నెలకి. అరే బాబు అది నమ్మరు. చిన్న గుడ్డ అయితే ఓకే, నేను నమ్ముతా. ఇది పాసిబుల్ కాదు. అక్కలేశ లెగ్ పీస్ ఇచ్చింది, తీసుకో. బీర్ బాటిల్ ఇచ్చింది. లెగ్ పీస్ ఇచ్చింది. మా కోడి నెలకు 3 గుడ్లు పెడుతుంది. నా కోడి నెలకి 30 గుడ్లు పెడుతుంది. నా కోడి 3 ఎందుకు పెడుతుంది తెలుసా? ఎందుకు? ఎక్కువ గుడ్లు పెట్టి దాని ఫిగర్ ఖరాబ్ చేసుకుంటుంది. గేమ్ ఆడుకుందాం. సరే దా, మీ సైడ్ నుంచి ఏమొస్తుంది? మా దగ్గర నెమల వస్తుంది. మా సైడ్ నుంచి ఫస్ట్ డాగా. ఎంత పందెం? ఎంత? 500. 500 కాదు, 500 వేసుకో. 500 మావాడు ఓడిపోతానని. సరే మా ఓడి గెలుస్తాడని. సరే మేము గెలిచామైతే. దీనికి బాదం పప్పు బొక్క కదరా. కొట్టు కొట్టు. నువ్వు ఓడిపోతే నీ EMI నేను కడతా. నువ్వు ఓడిపోతే నీ EMI నేను కడతా. కారు, ఇల్లు అన్ని కదా. ఆ కుర్చీని మార్చబెట్టి చందు వాడు EMI కోసం ఓడిపోతున్నాడు. చందు ఏ రాయ్ ఎంతసేపు బాగానే ఆడావు కదా, ఏమైంది? EMI కడతా అన్నాడు. రేయ్
నీ ఈఎంఐ నేను కడతారా? నీ ఈఎంఐ నువ్వే కట్టుకో. అది చందో కాన్సంట్రేషన్. ఈఎంఐల గురించి కాదు, ఈవెంట్ల గురించి కాదు, భాస్కర్ అన్న యాక్టింగ్ గురించి కాదు. కాన్సంట్రేషన్ చేయరా, కాన్సంట్రేషన్ చేయరా. 5,000 ఈవెంట్లు పోయి 20,000 ఈవెంట్. నీ తినకరా కాన్సంట్రేషన్. లేకు లేకు కొడతావు. వీడిని కొట్టిన తర్వాత కొడతావు. కొట్టు. ఒక్క నెల కట్టరా ప్లీజ్ రా, ఒక్క నెల కట్టరా ప్లీజ్ రా. ఒక్క నెల తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను. ప్లీజ్ రా, ప్లీజ్ రా. అని అమ్మాయి కడతాను పోయాను. నేను మధ్య దూరితే బ్యాడ్ అయిపోతుంది. రాను. ఒక్క నెల అమ్మాయి కట్టరా. వద్దరా, తర్వాత బ్యాడ్ అవడం నాకు ఇష్టం లేదు. పో. పాపా నువ్వు ఒకటి చేస్తున్నావు. ఒక్కటి కట్టరే. ఇవన్నీ కూడా లేవు ఈ నెల. పోయాడు. మంత్రాలేవో ఎసి హ్యాకే చేసావే, ఎలికెంట్ మైండ్ మొత్తం బ్లాక్ చేసావే. చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. ఓకే అనుజ గారు, భోగి పండగ సందర్భంగా చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? కోడి పంద్యంలో స్టార్ట్ చేసి బాక్సింగ్ లోకి వచ్చి తింపారనమాట. మన ఎండ్ ఎపిసోడ్ పులి అండ్ నరేష్ చేసింది అయితే అద్రిపోయింది. ఆ సెగ్మెంట్ చాలా చాలా బాగా అనిపించింది. అండ్ బిగినింగ్ లో వీళ్ళిద్దరూ గ్యాంగ్ వార్ లాగా మాట్లాడుకున్న పంచులు కూడా చాలా బాగా పేలాయి. మ్యామ్ స్కిట్ లో గెస్ట్ అపియరెన్స్, అలాగే మీ కామెంట్స్ లో కూడా గెస్ట్ అపియరెన్స్. చందమామ నిండు పౌర్ణమిలా కనబడింది. ఎప్పుడు కూడా అంటే బాగుందని చెప్తూ ఉంటారు. దీని వెనకాల పడే కష్టం రైటర్స్ వాళ్ళు. ఒకసారి స్టేజ్ మీద పిలిస్తే. ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ వరకు ఎదిగాడు మేడం. సందీప్ గారు ఒక్క మాటలో చెప్పండి, మీరు రాసిందే వాళ్ళు మాట్లాడారా? లేదు మేడం, మేము మొత్తం బాగా రాసాం మేడం. ఆయన రాసి చెప్తాడు మేడం ఒకసారి. సందీప్ గారు, ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టు మీరు రాసినట్టు వాళ్ళు చెప్పలేదు కాబట్టి మీరు రాసింది వాళ్ళు చెప్పలేదు ఒక పంచ్ చెప్పండి. అమ్మా నాన్న ఓ తమ్ములై మొత్తం సీక్వెన్స్ ఉంది కదా మేడం, అది మొత్తం నేను రాసింది. పంచ్ చెప్పండి. ఎప్పటికైనా మీరు రాసిన పంచులు వీరు నీట్ గా చెప్పాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద స్కిట్. థ్యాంక్ యూ గైస్. పండగ అంటే రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలవడం, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు, వాళ్ళ మధ్య జరుగుతున్న చిన్న చిన్న ఫైటింగ్లు, అలాగే ఆటలు పాటలు, ఇన్ని ఉంటాయి పండగ అంటే. మరి అవన్నీ ఇప్పుడు ఈ స్టేజ్ పై కూడా జరగబోతుంది. అయితే ఊర్లో ఉన్న కపుల్స్ అందరూ ఆ ప్రేమ ఆ ఆప్యాయతలు పంచడానికి రెడీగా ఉన్నారా? ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి వచ్చేస్తున్నారు ఇమ్మాన్యుయల్ అండ్ వర్ష. రండి పండగకి కూడా పాత మొగుడే రా. మాకు పాత పిల్లలు వద్దాయా బాబు. సరే ఇమ్ము, ఈ ఆటలో గెలవండి, కొత్త పారిస్తాం. అలా ఎన్ని ఆటలు గెలవలేదు మేడం, చెప్పండి. ఏ ఆటలో గెలవలేదు? నీకెవరు కావాలి చెప్పు పోని, ఈ మొఖానికి మేమే ఎక్కువ. ప్రేమ ఆప్యాయతలు ఫైటింగ్ తర్వాత ఆగండి. అండ్ మీకు కాంపిటీషన్ ఇవ్వడానికి ఇంకో జోడీ రాబోతున్నారు. అండ్ వాళ్ళు వచ్చి ది విన్నర్ అనుష్క అండ్ రాజు. రండి. ఏమండి, ఆయనకో అనుష్కాలా, మాకో ఈ కర్పూరమా. సో గేమ్ ఏంటంటే చాలా సింపుల్. మీ అబ్బాయిలకి నేను కళ్ళకి గంతులు కడతాను. మీరు మీ పేర్స్ ని ఎత్తుకొని దీనిపైన కూర్చోపెట్టాలి. ఇక్కడ పైన 3 బొక్కలు ఉన్నాయి. ఆ బొక్కలో ఆ 3 బాల్స్ చూస్తున్నారు కదా, అది మీ పేరు దాంట్లో వెయ్యాలి. ఒకవేళ హోల్స్ లో ఇల్లు పడితే అప్పుడు మీరు ఎక్కాలి. శర్వరి రెడీగా ఉండరా. పాపలు మీ అబ్బాయిలకి మంచిగా క్లాత్లు కట్టండి. ఇదంతా చేయడానికి మేము మీకు ఇస్తున్నాము 1 minute. All right, so your time starts now. Girls, go get the ball.
రాజు 1 బాల్ డౌన్. అనిష్క సూపర్. రాజు 2 పాయింట్స్. దింపాలి. రాజు కమాన్ మీరే లీడింగ్ లో ఉన్నారు. రాజు లీడ్ లో ఉన్నారు విత్ 3 పాయింట్స్. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల. రాజు అండ్ అనుష్క 3 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. అండ్ ఈ మొహాలు ఓన్లీ ప్రేమే చూపించారు. ఒకటి కూడా లేదా? సరే ఒక పాయింట్. అసలు ఈ పంది కదిలిందా? వాళ్ళు చూసారు పంది ఎవరు. మీకు 1 పాయింట్. అసలు ఈ అమ్మాయిని ఇత్తర వేసేవాడిని ఈ పాటికి. నెక్స్ట్ వచ్చేస్తున్నారు నూకరాజు విత్ భూమిక. అయ్యో నేను వీళ్ళకి ఇదే కరెక్ట్ మేడం. పండు అండ్ భూమిక రండి. నాకెవరు మేడం? శర్వరి అనుకున్నాం. సర్వరి ఒక్క నిమిషం ఆగండి. నూకరాజు భూమిక నూబు నూస. వాస్తు బాలేదు మేడం, నాకు భూమికనే ఇవ్వండి మేడం. ఇవన్నీ పక్కన పెట్టిన భూమిక నీకు ఎవరు పేరుగా కావాలి? పండువా నూకువా? ఏం చెప్పలో తెలియదక్క. పర్లేదు చెల్లి. ఈ ఇద్దరు మొహాల్లో ఏ మొహం నచ్చింది? అమ్మాయిని భయపెడుతున్నారు. ఓయ్ బాబు భూమిక నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. ఇంకా చాలా టైం కావాలి నేను మీ అండర్స్టాండ్ చేయడానికి. పాండు గారు అంటే నాకు చాలా రోజు నుంచి తెలుసు. భూమిక నువ్వు మనోడిని పాండు అనుకుంటున్నావు కానీ వాడు గుట్కా పాండు. భూమిక సో అమ్మాయిలు మీ పార్ట్నర్స్ కి కళ్ళకి గంతులు కట్టండి. ఆల్రైట్, సో ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి నూకరాజు శర్వరి అలాగే ఇటువైపు పండు అండ్ భూమిక రెడీగా ఉన్నారు. సో your time starts now. రంగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగుల మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. పైన కూర్చోబెట్టాలి. పండు గెలుస్తున్నాడు నూకరాజు. టైమ్ అప్. ఒరే 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 నీ కక్కుర్తికి నేను కూడా ఇది కావాలంటా నీకు. ఇటువైపు వచ్చి పండు అండ్ భూమిక 3 పాయింట్స్ అండ్ ఇటువైపు వచ్చి 0. నాకు ఈ గేమ్ లో పాయింట్లు లేకుండా ఆడలేమో అనుకున్నాను. ఈ గేమ్ లో లేదు, నీలో కూడా పాయింట్ ఏం లేవు. ఆ అమ్మాయిని ఎత్తుకుని పైకి పెడితే పాయింట్లు వస్తాయి, ఎత్తుకోపోతే నాకు ఆనందం వస్తుంది. ఇటువైపు నుంచి మహతి అండ్ ఆటో రామ్ ప్రసాద్ గారు సర్పంచ్ గారు రండి. అండ్ ఇటువైపు నుంచి అంజలి అండ్ పవన్ గారు రండి. ఇటు అందరూ ప్రెసిడెంట్ గారికి జై కొట్టండి అబ్బా. ప్రెసిడెంట్ గారు ఇంద్రజ కళ్ళ గంటలు కడతామో ఓకేనా? దీని గంటలు కాదు, ముందు కాలేజీలో ఉండాలి దన్నంగా. అసలు ఈ గేమ్ ఆల్రెడీ కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి కొంచెం మేము సింప్లిఫై చేస్తాము. మోసేది నువ్వు ప్రిపేర్ అయిపోతున్నావు, ఏదో మొత్తం తగ్గాడు సర్దేస్తున్నావు. Come on, Ram Prasad garu. Come on. And your time starts now. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. ప్రెసిడెంట్ గారు మీ పంచ్ ఓకేనా? పంచ్ కాదు, ఆ కాలు ఎత్తగానే ఇలా ఊగేస్తుంది నాది ఇలాగా. సూపర్ గా ఆడారు. అండ్ ఈ రౌండ్ విన్నర్స్ వచ్చి ఆఫ్ కోర్స్ అంజలి
ఇంద్రజ గారు ఈ పండగ పూట ఈ గేమ్ ఎలా అనిపించింది? వెరీ వెరీ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనింగ్ గేమ్. ఇందులో ఎవరు బాగా ఆడారు, నిజంగానే కరెక్ట్ గా మనం చెప్పిన పద్ధతుల ప్రకారం అక్కడ బాల్ వేశారంటే మాత్రం అనుష్క. అంటే రాజు ఎత్తినంత వరకు ఎత్తారు, ఎత్తిన తర్వాత కొంచెం బ్యాలెన్స్ చేసుకుని అమ్మాయి కూర్చుంది. భూమిక దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే పండుని ఆల్మోస్ట్ జస్ట్ ఒక మెట్టులాగా వాడుకొని ఆవిడే ఎక్కి కూర్చుంది. కాబట్టి ఐ ఫీల్ అనుష్క డిడ్ అ గుడ్ జాబ్. ఆల్ రైట్, సో మొత్తానికి ఇంద్రజ గారు అలాగే ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా ఆడియన్స్ కూడా ఐఎమ్ షూర్ ఈ గేమ్ ని ఎంజాయ్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఈ రోజు భోగి పండుగ సెలబ్రేషన్ తో పాటు ఇంకో సెలబ్రేషన్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై జరగబోతుంది. మరి ఆ సెలబ్రేషన్ వచ్చి ఏ మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆల్ ఇండియా సోగాడు, ఆల్ ఇండియా అందగాడు నటభూషణ్ శోభన్ బాబు గారు బర్త్డే సెలబ్రేషన్ జరగబోతుంది. మరి ఆ సెలబ్రేషన్ ఎలా ఉండబోతుందో చూసేద్దాము. సో లెట్స్ వెల్కమ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ టు గివ్ అ వండర్ఫుల్ ట్రిబ్యూట్ టు శోభన్ బాబు గారు. అరే నీకు ఒక లెజెండ్ గురించి చెప్తా. ఆ లెజెండ్ ఎవరో తెలుసా? శోభన్ బాబు గారు. అక్కడ చూడు. గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి నెల్లు పూలే ఇంటికి నీలయ్యేనమ్మో కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు. కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నవ్వు చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ ఎన్నెలొచ్చిరెల్లు పూలే ఇంటికి నీలయ్యేనమ్మో ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు తోడులో ఊపిరాడు ఎన్నెలొచ్చిరెల్లు పూలే ఇంటికి నీలయ్యేనమ్మో ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు అరే దీనికి ఇలా చూస్తున్నావా? ఒకవేళ అద్భుతాన్ని చూస్తే అక్కడ చూడు.
వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో ఎన్నెల్లొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మా సోగాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు నిజంగా ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైన ఒక అద్భుతమే జరిగింది. ఆల్ ఇండియా సోగ్గాడు అందగాడు నటభూషణ్ భోగి సెలబ్రేషన్స్ తో పాటు శోభన్ బాబు గారు బర్త్డే సెలబ్రేషన్ జరగడం నిజంగా ఎంత కలర్ఫుల్ గా ఉండాలో అంత కలర్ఫుల్ గా జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. అసలు గెటప్ లో గుర్తుపెట్టలేకపోయాను మాస్టర్. శివ మాస్టర్, మణికంఠ మాస్టర్, అలాగే మా పండు మాస్టర్. అయితే ఈ పాట ఎవరు కొరియోగ్రాఫ్ చేశారు అనేది ఇంద్రజ గారు గెస్ట్ చేస్తారు. శోభన్ బాబు గారితో నేను వర్క్ చేసే అవకాశం నాకు లభించింది. ఒక సాంగ్ గెస్ట్ అపియరెన్స్ గా చేయమంటే తప్పకుండా నువ్వు చేయాలని అందరూ ప్రోత్సహించి ఆ సాంగ్ నేను చేయడం జరిగింది. సార్ తో ఒక 3 days నేను వర్క్ చేశాను. పాజిటివిటీ, అ మ్యాన్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ అండి. అంటే ఆయనలో ఏమాత్రం మీరు చిరాకు గాని కోప్పడ్డం గాని లేదా ఎవరినైనా కసురుకోవడం అటువంటిది ఏమీ చూడలేరు. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండే ఒక వ్యక్తి. సార్తో ఇంకొన్ని రోజులు వర్క్ చేసే అవకాశం లేదే అన్న బాధ మిగిలిపోయింది. బట్ ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆయన గుర్తు తెచ్చుకోవడం నిజంగా గర్వకారణం. అంటే ఒకే మాటలో చెప్పాలంటే ఆకాశంలో తారలు ఎన్ని ఉన్నా ధ్రువ నక్షత్రం ఎలా స్పెషల్ గా అలా నిలబడిపోతుందో శోభన్ బాబు గారు కూడా అలాంటి వారే. మణికంఠ మాస్టర్ ని ఇంత ఫన్నీ వేలో ఎప్పుడు చూడలేదు. ఆయన డాన్స్ కి ప్రతి ఒక్కరు బానిసైపోతారు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అండ్ కొరియోగ్రాఫర్. ఆ మూమెంట్స్ రీక్రియేట్ చేయాలన్న ఆ తాపత్రయం మాస్టర్ ఏం చేశారు. ఇది టెలికాస్ట్ అయినప్పుడు మణి మాస్టర్ చూస్తే ఆయన నవ్వుకుంటారు. ఈ పాట అయితే ఆయన కొరియోగ్రాఫ్ చేస్తుంటారు. ఈ పాటని కొరియోగ్రాఫ్ చేసింది ద వన్ అండ్ ఓన్లీ మాస్టర్ మణికంఠ మాస్టర్. మాస్టర్ మీ స్పందన మాస్టర్. శివ మాస్టర్కు పండు మాస్టర్కు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సాంగ్ చాలా బాగా చేశారు. భూమిక గారు, శర్వరి, అనుష్క గారు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. దానికి ముందు నా టీమ్ కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. గర్ల్స్ అండ్ బాయ్స్ రండి రండి. సార్ ట్రిబ్యూట్ నేను చేయాలంటే నేను ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంటాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు చెప్పినట్టు టీవీలో వచ్చిన తర్వాత నవ్వదుగా నేను ఇప్పుడే నవ్వుతున్నాను. అంటే నేను చేసిన లేటెస్ట్ వర్షన్. అండ్ శివ మాస్టర్ అండ్ అనుష్క గ్రేట్ బిగినింగ్. చాలా బాగా చేశారు. ఇద్దరు కూడా బాగా అర్థం చేసుకుని చేశారు. అండ్ పండు మాస్టర్ అండ్ భూమిక, ఐ థింక్ యూ హావ్ గాట్ అ రైట్ ప్యార్. పండు మాస్టర్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. మణి అండ్ శర్వరి మీ ఇద్దరిది చాలా బాగుంది జోడీ. ద సాంగ్ ఇస్ సో క్యూట్, వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్ అండ్ రీక్రియేట్ చేసేదానికి ఏమేం కావాలో అవన్నీ మీరు చేశారు మణికంఠ మాస్టర్. ఐ జస్ట్ లైక్ ఇట్. అండ్ ఇకపోతే స్టార్ ఆఫ్ ద షో వెంకటేశ్వర్లు గారు, చాలా బ్యూటిఫుల్. మీరు అలాగా అపియర్ అవుతున్నారు, బ్యాక్ నుంచి అపియర్ అవుతున్నారు. నిజంగా శోభన్ బాబు గారిని కళ్ళ ముందు తీసుకొచ్చారు. అంత బ్యూటిఫుల్, చాలా బాగా అనిపించింది. గుడ్. మరి ఇంద్రజ గారు ఇప్పుడు ఛాన్స్ వస్తే 3 days వర్క్ చేశారు సార్ తో. మరి ఇప్పుడు జూనియర్ శోభన్ గారు ఇక్కడ ఉన్నారు, అదే పాట మీద ఒక 3 steps వేయాలి. And thank you so much boys and girls. Thank you, it was wonderful. Thank you. కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఆ కాలంలో 3 days చేశారు. ఇప్పుడు 3 steps చేయబోతున్నారు. మాస్టర్స్ రెడీయా? అయితే మ్యూజిక్. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి నెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే. Once again a very 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 happy birthday to Shobhan Babu garu. మీరు ఎక్కడ ఉన్నా I hope మీ blessings మా అందరి మీద ఉంటది. Thank you. ఎన్నెలొచ్చి నెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో
రావమ్మో ఆగమంటే వేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు. Once again, thank you so much, Indra garu. That was truly supportive of you. Thank you, ma'am. Thank you. ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నవ్వు. ఇంద్రజ గారు మీ ఊరికి వచ్చి చేసిన ఈ సెలబ్రేషన్ ని నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. సెగ్మెంట్స్ ని, ఆటల్ని, పాటల్ని, గేమ్స్ ని, ఈ సెలబ్రేషన్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటన్నది అక్కడికి వచ్చి చెప్తాం. మరి ప్రెసిడెంట్ గారు రండి, అండ్ మన ఊరి వాళ్ళందరినీ కూడా పిలవండి. రండి రండి రండి. తెలుసుకున్నారు కదా భోగి ఎలా సెలబ్రేట్ చెయ్యాలో. మన ఊర్లో ఉంటే మనకి ఎలా చేసుకోవాలో తెలియదు. పిల్లలకి కావాల్సినవి, పెద్దలకి కావాల్సినవి అన్ని జరిగాయి ఇక్కడ. కాలం మారేపాటికి వీళ్ళు కూడా ఏమంటున్నారంటే భోగి మంటలు మర్చిపోయారు, పిల్లలకి భోగి పాళ్ళు మర్చిపోయారు. కాలం మారుతుంది కదా, దాంతో పాటే చాలా విషయాలు మర్చిపోతున్నారు. ఈ భోగి మంటలు పెట్టడం కానివ్వండి, ఆ భోగి పళ్ళు పిల్లలకి పోయడం కానివ్వండి, గాలి పటాలు ఎగరేస్తారు. అసలు ఎలా ఉంటుందంటే గోల గోలగా ఉంటుంది. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అందరూ సెల్ ఫోన్స్ తోనే కూర్చుండిపోతున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి ఇలా కలిసిమెలిసి పండగ సెలబ్రేట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ప్రెసిడెంట్ గారు వచ్చే సంవత్సరం నుంచి ఇది మీ బాధ్యత, మీరే ఇలా చూసుకోవాలి. తప్పకుండా మాకు అన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా ఊరు వాళ్ళందరూ కలిసి భోగి సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోండి. అవును, భోగి రోజు కొంచెం త్వరగానే పడుకొని మీరందరూ నిద్రపోవాలి. ఎందుకంటే పొద్దున తెల్లార్లు లేచి ముగ్గులు వెయ్యాలి. సంక్రాంతి ముగ్గు చాలా చాలా ఫేమస్ అన్నమాట. దానికోసం మీ అందరికీ ఇప్పుడు సెలబ్రేషన్ తో పాటు రెస్ట్ కూడా. కానీ వెళ్లే ముందు మా ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు.